అందరికీ నమస్కార్ అండ్ రాజమౌళి గారి థ్యాంక్స్ లాట్ ఫర్ కమింగ్ హియర్ అండ్ ఇంత పెద్ద మాటలు చెప్పారు, సచ్ స్వీట్ వర్డ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద ఎన్కరేజ్మెంట్. అండ్ త్రివిక్రమ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్ మీన్స్ అ లాట్ ఫర్ అస్ దట్ యూ పీపుల్ ఆర్ హియర్. అండ్ మీ అందరికీ చాలా నా థ్యాంక్స్, బికాజ్ ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ డే ఫర్ అస్ అండ్ మీరు అందరూ ఇక్కడ ఉంటున్నారు ఈ పెద్ద విషయాలకి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. యూ వాంట్ టు ఆస్క్ సంథింగ్? Yeah. Suma, yeah, thanks a lot for being, both of you, for being such wonderful hosts. Thank you so much, Vikram sir. You give us so much of positive energy that we talk even more better. So, మీరు సన్నబడ్డానికి ఎక్కువ కష్టపడ్డారా, లావు అవడానికి ఎక్కువ కష్టపడ్డారా? ఏంటి? Was it difficult to grow fat or become thin? Both. కానీ ఇప్పుడు ఇక్కడ ఉన్నప్పుడు దిస్ ఇస్ ఈవెన్ మోర్ డిఫికల్ట్ టు ఆన్సర్ క్వశ్చన్స్. ఎలా మేనేజ్ చేయాలంటే అది కొంచెం కష్టంగా ఉంది. సార్ యాక్చువల్లీ ఐ హావ్ ఎ క్వశ్చన్ ఫర్ యు. మీరు ఏం టిప్స్ పాటించారు? మీరు అందంగా తమిళ్లో మాట్లాడుతున్నారు కదా, తమిళ్లో అడగండి. సార్ మళ్ళీ నేను స్క్రిప్ట్ అది మెమరైజ్ చేశారా? అది బాగా బట్టి యు నో నేను ఇక్కడ చెప్పాలి. నాతో బెటర్ గా మాట్లాడుతున్నారు. నాకే ఏంట్రా ఇది, నెక్స్ట్ ఏమీ జాక్సన్ కి డబ్బింగ్ మీరే, నెక్స్ట్ తమిళ్ కథని. సారీ saying something. అంటే తగ్గడానికి మీరు పాటించిన టిప్స్ చెప్తే మేము కూడా ఫాలో అవుతాం సార్. అనవసరంగా బోల్డ్ అండ్ సెలూన్ల చుట్టూ కొంచెం ఓవర్ కదా తగ్గడానికి. కొంచెం షీస్ ఆల్రెడీ ఫిట్. నో ప్లీజ్. మీరు ఫిట్ గా ఉన్నారండి. లావు కావాలంటే చెప్పండి, నేను చెప్తాను. ఒక వద్దు 15 kgs ఈ సైడ్, 10 kgs ఈ సైడ్ చేస్తే కరెక్ట్ కదా? కరెక్ట్. క్వైట్ ఫిట్. అలా ఎలా వెయిట్ అమ్మాయిగా మారుతుందండి? ఎవరండి వెయిట్ అమ్మాయిగా ఎలా మారుతుంది? అది శంకర్ గారు మీరు చెప్పారు కదా, ఆయనే చేసిన పని అది. ఇది బాంబేలో కూడా అడిగారు, సార్ జిమ్కి వెళ్తే అలా అమ్మాయి అవుతుందా? నేనే ఒక 6 months ట్రై చేశాను, తర్వాతే షార్ట్ అయింది. యాక్చువల్లీ ఒక ఒబేస్ నుంచి సన్నగా అవుతుంటారు, కానీ మీరు మరీ అల్ట్రా థిన్ అయ్యారు. దాని గురించి మీరు పడ్డ శ్రమ ఏమిటో మేము కొంచెం తెలుసుకోవాలనుకుంటున్నాం. ఇందాక చప్పట్లు కొడితే పెద్ద సౌండ్ వింటేనే షివరింగ్ అన్నారు. మీరు ఎలా తీసుకోగలిగారు అదంతా? ఇట్ వాస్ వెరీ డిఫికల్ట్. నాకు మా ఫ్రెండ్ భరత్ అంటే ఒక ఫ్రెండ్ ఉన్నారు. ఐ హ్యాడ్ అ స్మాల్ టీమ్, అల్కాస్, తర్వాత ఒక ఫిజియోథెరపిస్ట్. వీ యూస్ టు సిట్ టుగెదర్. సో స్పెషల్ డయట్, తర్వాత ఐ మీన్ నాకు హెల్తీగా ఫుల్గా, ఈవెన్ బాడీ బిల్డింగ్ కూడా కొంచెం హెల్తీగా చేయాలి. ఐ డోంట్ ఈవెన్ టేక్ ఫ్యాట్ బర్నర్స్. సో హెల్తీగా చేసి ఈవెన్ తగ్గినప్పుడు కూడా హెల్తీ డయట్ కావాలి అంటే ట్రై చేసాము. బట్ ఇట్ వాస్ వెరీ డిఫికల్ట్ బికాజ్ ఒక మంత్ చేద్దాం, బట్ వీ డిడ్ ఇట్ ఫర్ 8 months, ద లాస్ట్ బిట్. సో అప్పుడు కొంచెం పిచ్చివాడ అయినా అలా అవుతున్నాను. 10 వరకు ఓకే, నైట్ 10 o'clock తర్వాత నాకు పిచ్చి వస్తుంది అండ్ ఫ్రిడ్జ్ ఫుల్గా ఐ రేట్ ఫ్రమ్ 10 to 2, నెక్స్ట్ డే 3 kgs, జస్ట్ 10 to 2 నేను తిన్నది అదే 3 kgs అవుతుంది. దెన్ నెక్స్ట్ డే ఐ రన్ 1.5 kgs, 1.5-2 kgs అప్ అండ్ డౌన్ ఎవ్రీ డే. ఇట్ వాజ్ అ వెరీ టఫ్ టాస్క్, బట్ ఇట్ వాజ్ వెరీ ఇంట్రెస్టింగ్ బికాస్ క్యారెక్టర్ అంత గొప్ప క్యారెక్టర్, అంత బ్యూటిఫుల్గా ఒక విజన్ శంకర్ సార్ హీస్ ప్రొజెక్టింగ్ ఆన్ స్క్రీన్. అండ్ అలా క్యారెక్టర్ చెప్పినప్పుడే నాకు ఐ గాట్ వెరీ ఫీవరిష్. ఐ వాంటెడ్ టు డూ సంథింగ్ లైక్ దట్. అండ్ మజ్జిగ కూడా దెర్ వన్ మోర్ క్యారెక్టర్, దానికి ఒక లీన్ లుక్, మోడల్ అలాంటి బాడీ బిల్డింగ్ లేక మసిల్ లేక ట్రిమ్గా ఫిట్గా ఉండాలి. సో అది ఒక లుక్. సో హీ గేమ్ మీ లాట్ ఆఫ్ స్కోప్ అండ్ ఫర్ పర్ఫార్మెన్స్ ఒక్కొక్క సీను మీరే చూసారు. ఇట్స్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్, వెరీ ఛాలెంజింగ్. ఐ థింక్ ఎనీ యాక్టర్ ఇన్ మై పొజిషన్ వుడ్, ఇఫ్ అలాంటి ఒక స్టోరీ విన్నప్పుడు, డెఫినెట్గా అలాంటి ఒక క్యారెక్టర్ ఉన్నప్పుడు హీ హ్యాస్ అ ఛాన్స్ టు డూ ఇట్. ఐ థింక్ he will do anything. It's not I feel justified in what I did. Thanks to Shankar sir, and I mean a wonderful team like PC Sriram sir, who's, for me it's a dream, because naku PC Sriram garu is almost introduced me in Tamil cinema, and I always wanted Shankar sir and PC sir to be, if they do a film ella untundi, and to think that I am in that film, naku, I mean there's no greater thing. And Rahman sir is there. It's such a wonderful combination. Muthraj sir, like we had a beautiful team. And నేను మాత్రం కాదు, అందరూ 2 years or 3 years they all stayed. Lightman, not lightman, I'm saying like set assistant నుంచి, I mean for camera assistant or even costume department, అందరూ they stayed for 3 years. Nobody went వేరే పిక్చర్కి వెళ్ళలేదు. Like even still photographers, they stayed because అందరికి they felt we were doing something. We will have big gaps, 1 month gap, 2 months gap sometimes, because location, artist combination, we were shooting big. అప్పుడు కూడా వాళ్ళు పని లేదంటే కూడా నో ప్రాబ్లం, దే విల్ వెయిట్ బికాస్ దే నో దే ఆర్ డూయింగ్ సంథింగ్. సో ఐ ఫీల్ ఐఎమ్ ఆల్సో జస్ట్ వన్ ఆఫ్ దట్, ఇన్ దట్ వండర్ఫుల్
wonderful ship that Shankar sir is the captain of. దట్స్ బికాజ్ ఐ థింక్ శంకర్ గారు అండ్ యూ ఆర్ అన్ అడిక్షన్. మీరిద్దరు ఒక అడిక్షన్ లాగా అయిపోయారు అక్కడ టెక్నీషియన్స్ అందరికీ. మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోద్ది కావట్లేదు. ఇందాక మీరు సన్నబడ్డం గురించి మాట్లాడాము. మేకప్ విషయంలో అలా కనిపించడం కోసం మీరు ఎన్ని గంటల సేపు కేటాయించాల్సి వచ్చిందండి? ఫస్ట్ 5 గంటలు 5 గంటలు ఫస్ట్ డే, తర్వాత 4.5 hours, 3 hours, 3 hours తప్పకుండా ఎవ్రీ డే. తర్వాత ఈవినింగ్ టు టేక్ ఇట్ అవే ఒక 1.5 hours to 2 hours. నలుగురు చేస్తారు అప్పుడు కూడా టైం లేదు, బికాజ్ మెల్లిగా చేయాలి లేకపోతే స్కిన్ ఇది పారిపోతుంది. సో లైక్ దట్. బట్ బీస్ట్ క్యారెక్టర్ మీరు చూసారు కదా, అది 5 గంటలు, బికాజ్ 5 గంటలు, బికాజ్ ఫుల్ బాడీ మేకప్ అండ్ ఫుల్ బాడీ దానికి కొంచెం టైం అవుతుంది. బట్ ఇట్ వాజ్ లైక్ నాకు ఒక న్యూ వరల్డ్, కొత్త లోకం నేను చూస్తున్నాను కదా. సో ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ ఇట్ అండ్ ఐ రియలీ ఎంజాయ్డ్ డూయింగ్ ఇట్. ఐ థింక్ మీరు అపరిచితులు చేసిన తర్వాత నార్మల్గా మాట్లాడే వాళ్ళు కూడా మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని రాము రెమోల్ లాగా మారిపోవడం మొదలెట్టారు. ఇప్పుడు ఇందులో బీస్ట్ కూడా ఇంత అందంగా ఉంటుందంటే చాలామంది అలా తయారయ్యే అవకాశం కూడా ఉంది. అది థ్యాంక్స్ టు పీసీ సార్ అండ్ శంకర్ సార్. అయితే మీరు ఇంత కష్టపడుతున్నప్పుడు మీ ఇంట్లో వాళ్ళు తీసుకున్న జాగ్రత్తలు ఏమిటి? ఎప్పుడు మిమ్మల్ని ఇలా చేయొద్దు, ఇంతగా తగ్గొద్దని ఎవరు అనలేదా? రోజు తిట్టారు. ఎందుకండి కావాలి, పాపం శంకర్ సార్ కూడా ఫోన్ చేసి వద్దండి మీరు వదిలేయండి అంటారు. కానీ ఇట్స్ సో ఎక్సైటింగ్ కదా. ఎవ్రీడే నా వైఫ్ చెప్తారు ఏంట్రా ఫర్గెట్ ఇట్, లైక్ ఓకే ఏం చేయాలి, లైక్ ఓకే ఈవెన్ యాపిల్ కూడా ఫుల్ యాపిల్ కాదు, హాఫ్ అన్ యాపిల్. యాపిల్ అట్లీస్ట్ ఫుల్ యాపిల్ లేదు, దట్ ఈస్ 100 calories, 50 calories హాఫ్ యాపిల్. తర్వాత దెన్ ఎగ్ వైట్ అది ఒక మీలు, తర్వాత ఎగ్ వైట్ ఒక మీలు, స్మాల్ పీస్ ఫిష్, కొంచెం రైస్, ఇంత రైస్. దెన్ వాழைతండ్రి జ్యూస్, తెలుగులో ఏంటి వాழைతండ్రి జ్యూస్, కొంచెం నో టేస్ట్, కొంచెం ఫన్నీగా ఉంటుంది, సారీ దాన్ని తిన్నాను. ఇది అక్కడ శ్రీనివాస్ రెడ్డి గారు ఏవో హింట్స్ ఇస్తున్నారు సార్, ఒకసారి ఇలా వచ్చి చెప్పండి మైక్లో. సారీ, నేను చెప్పి నన్ను తిట్టించాలని ఆయన ప్లాన్. సార్ మెనూ చెప్తుంటే ప్రొడ్యూసర్ ప్రసాద్ గారు రాసుకుంటున్నారు పక్కన, అందుకనే అది లేదు, ఆ డైట్ ఆయనే ఇచ్చారు. ఓకే, సో విక్రమ్ గారు, వన్ ఫైనల్ క్వశ్చన్ ఫ్రమ్ అవర్ సైడ్. ఆమీ జాక్సన్ అడిగినట్టు మీకేం కావాలి? ఏమీ జాక్సన్ ఇక్కడ ఉండాలి, అది కావాలి. ఈ ఆడియో లాంచ్కి లేదు, ట్రై చేశారు, ఫ్లైట్ మిస్ అయింది, సో వి ఆల్సో మిస్డ్. సో అండ్ దట్ ఐ థింక్ ఓకే, కరెక్ట్ ఆన్సర్ కదా? సూపర్ ఆన్సర్ సార్. థ్యాంక్ యూ. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పేషెంట్లీ ఆన్సరింగ్ ఆల్ అవర్ క్వశ్చన్స్. అండ్ మీరు మా తెలుగు ఆడియన్స్తో ఇంకా ఏమైనా చెప్పాలనుకుంటే ప్లీజ్ గో హెడ్. యూఆర్ ద బెస్ట్ ఆడియన్స్ ఇన్ ద వరల్డ్. అది నేను మెడ్రాస్లో కూడా చెప్తాను, ఎప్పుడు నేను చెప్తున్నది, బాంబేలో కూడా చెప్పాను. ఏంటంటే సినిమా మీద అంత ప్యాషన్, అంత యూనో యూ లవ్ సినిమా, యూ లవ్ యాక్టర్స్, యూ లవ్ ఎవ్రీథింగ్ దట్ సినిమా ఇస్. అండ్ ఐ థింక్ అది వేరే లోకంలో ఎవరి దగ్గర లేదు. అండ్ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్ టుడే, అండ్ థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ ఫర్ బీయింగ్ హియర్. ఇట్స్ సచ్ అ ప్లెజర్, సచ్ అన్ ఆనర్ బీయింగ్, అండ్ thank you so much, love you all, and thanks a lot for the wonderful. Thank you so much Vikram garu. And thanks Oscar Ravichandra sir for being the wonderful producer. I better check, inka oka payment undi. Bye, thanks. And he's a good producer, he's made a wonderful picture. I think alanti producer unte only when people are like that we'll be able to make films like this. Thanks to him, and thanks Shankar sir once again. Thank you very much. పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకోవాలని ఫిక్స్ అయిపోయాను.